మనల్ని మనం అమ్మాయిగా గుర్తించుకున్నప్పుడు ఎలా అలా పిలుస్తారు? ఏమి రా నువ్వు ఆ అమ్మాయి అయిపోయావు అనుకుంటున్నావా అని కామెంట్స్ పెడతారు. అసలు ఎందుకు పెడుతున్నారు మీరు? మీరు ఒక ట్రాన్స్జెండర్ ని మేము 400 సంవత్సరాల పైనుంచి మాకు ఒక చరిత్ర ఉంది, మా నోటితో దీవెనలు తీసుకోండి, చాలా మంచి జరుగుతుంది, ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి, కానీ దయచేసి ట్రాన్స్జెండర్స్ కి బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు. అది వాళ్ళకే తప్పు. అవును, మనం బాధపడితే అది వాళ్ళకి చాలా చెడు. సో అలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దని నేను ఫీల్ అవుతాను. మమ్మల్ని బాధ పెడితే వాళ్ళకే అది అని నేను అంటా. ఇక పోతే రాజు గారు, మీరు చాలా ట్రాన్స్ కమ్యూనిటీని, అంకితని చాలా క్లోజ్గా చూస్తున్నారు, మీకు తన జీవితం తెలుసు. మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీ జీవితాలన్నీ కూడా తల్లిదండ్రుల ప్రేమ లేక, సొసైటీలో డిస్క్రిమినేషన్స్ వల్ల ఉండటం వల్ల ఎవరో ఒక అబ్బాయి వస్తాడు, కొన్ని రోజులు ప్రేమిస్తూ ఉంటాడు, తర్వాత వదిలేసి వెళ్ళిపోతే డిప్రెషన్ వల్ల చనిపోతూ ఉంటారు. అలాంటి అబ్బాయిలకి నేను ఎందుకు ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా అంటే, మీ జంటను చూసి రానున్న రోజుల్లో ప్రతి ఒక్క ట్రాన్స్ కూడా పెళ్లి చేసుకొని భార్యాభర్తల్లాగే హ్యాపీగా ఉండాలి అని ఇప్పటికే చాలా మార్పు వస్తుంది. ఇంకా రానున్న రోజుల్లో ఒంటరి జీవితం కాకుండా ప్రతి మనిషికి తోడు ఉండాలి. అలా వదిలేసి వెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? వాళ్ళందరికీ నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, సో ట్రాన్స్జెండర్స్ అంటే వాళ్ళు ఒక అమ్మాయి మనస్తత్వం కలిగిన వాళ్ళు కాబట్టి, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మోసం చేసేటప్పుడు ఎంత హర్ట్ అవుతారో దానికి డబుల్ త్రిబుల్ వీళ్ళు హర్ట్ అవుతారు కాబట్టి, సో మనం హర్ట్ చేసే ముందు ఎవరైనా ఎందుకు వస్తారంటే అండి, పెళ్లి చేసుకోవాలనే థాట్తో వచ్చేవాళ్ళు తెలిసిపోద్ది. అలాగే మామూలుగా కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోదాము, వాళ్ళ దగ్గర ఏముందో చూసి వెళ్ళిపోదాము, వాడుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ థాట్తో వచ్చేవాళ్ళు కూడా ఉంటారు, తెలిసిపోద్దండి. ట్రాన్స్ అంత అమాయకులు కాదు కి వీళ్ళెవరు వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. కానీ కొంతమంది ఏంటంటే ఆ ట్రాన్స్లో వెళ్ళిపోతారు, ఆ నిషాలో ఉంటాడేమో అని చెప్పేసి ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే తోడు కావాలి కాబట్టి ఏంటంటే ఒక్కరు పడుకోవడం అవన్నీ చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు తోడు ఉండాలని ఆ నిషాలో వాళ్ళు చేస్తారు తప్పించి, నేనేమంటానంటే మంచోడు దొరికే వరకు ఒంటరిగా ఉండిపోవడం నో ప్రాబ్లం, కానీ ఒక ఫేక్ వాడిని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడడం అనేది అక్షరాల తప్పు. అది అలా చేయకుండా ఫస్ట్ మీరు ఛాన్స్ ఇస్తేనే ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మాట్లాడతారు, చేస్తారు. మాట్లాడండి, ప్రాబ్లం లేదు. కానీ వాడు ఏ ఉద్దేశంతో వస్తున్నాడు అనేది ఆ బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఎవరు రిలేషన్లో ఉండాలనుకుంటున్నారు ఆ ట్రాన్స్ ఖచ్చితంగా గమనించాల్సిన విషయం అది. కొద్దిగా ట్రావెల్ చేయండి, మాట్లాడండి, ఎలాంటి వాడు మైండ్ సెట్ తెలుసుకోండి. ముందు చెప్తాడు పెళ్లి చేసుకుంటా ఉంటుంది అది కానీ అందరూ ఉంటారండి. 99% నేను చూసిన వ్యక్తుల్లో అయితే ఏవో విభేదాలు వచ్చి ఇప్పుడు ఫైట్ అయితే అర్థం చేసుకుని ఉండడం వేరు, వెళ్ళిపోవడం వేరు, దానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు గొడవ వెళ్ళిపోతారు, వెళ్ళిపోయినాక ఇంకా వాళ్ళ దారి వాళ్ళది, వీళ్ళ దారి వీళ్ళది. ఎన్ని రోజులు వెళ్తూ ఉన్నారు. సో వీళ్ళకి సొసైటీకి తెలియదు మీతో ఈయన ఉంటున్నాడు అని చెప్పి. అవునా? సొసైటీకి తెలిస్తేనే కదా ఏదో ఒకటి చేయొచ్చు. ఆవిడ వచ్చేన ఒక ప్రూఫ్ ఉంటుంది, ఏదో ఒక యాక్షన్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ జాగ్రత్తగా ఉండాల్సింది ట్రాన్స్. తర్వాత ఏంటంటే వీళ్ళ దగ్గరకు వస్తే ఒక ఉద్దేశం ఉంటేనే రండి. ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం, మీకు వేస్ట్ ఆఫ్ టైం. గొడవలు, మెంటల్ టెన్షన్లు, ఇద్దరికి మెంటల్ టెన్షన్లు అన్నీ ఇంకా అదొక పెద్ద కథ అయిపోతుంది. కాబట్టి ఒక ఉద్దేశం ఉంటేనే ఒక భర్తగా ఉంటా, భార్యగా చూసుకుంటా, హ్యాపీగా ఉంటానంటేనే రావాలి, లేదంటే వేస్ట్ అండి. అలాంటి వాళ్ళు ఇంకా వదిలేస్తాను, ఇంకా వాళ్ళకి అది ఆ థాట్తో ఉండేటోళ్ళు ఇంకా దేవుడే చూసుకుంటాడు. లైక్ మా అంకిత తెలివిగా మీరు ప్రపోజ్ చేయగానే ముందు మీ మమ్మీ వాళ్ళకి చెప్పండి. ఆమె చాలా తెలివిగా. అవును. ఒకటేంటంటే గుడ్ హార్టెడ్తో ఒక గుడ్ ఒపీనియన్తో వచ్చేవాడు ఇలానే ఉంటాడు లైఫ్లో. ఇట్స్ ట్రూ. సమాజాన్ని ఎదిరించి మంచిగా సమాజాన్ని మనం ఎదిరించామని అంటే అదే సమాజంలో మనం మంచి పేరు తెచ్చుకోవాలి. అవును, అప్పుడే సభాష అంటారు. కానీ వెరీ ఫ్యూ పీపుల్ ఏమవుతుందంటే నిజంగా ప్రేమించి తనతో ఉండాలని వస్తారు, తర్వాత సొసైటీ నుండి, ఫ్యామిలీ నుండి ఎదురయ్యే ప్రాబ్లమ్స్. ఇప్పుడు కొంతమంది, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఉన్నారనమాట, తన బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు, లివింగ్లో ఉండేవాళ్ళు. వాడి ఫ్రెండ్స్ అందరూ అరే నువ్వు కూడా గేగాడివి, ట్రాన్స్తో ఉంటున్నావు, నువ్వు కూడా సర్జరీ చేయించుకుంటావా, లైక్ ఇట్లా పిచ్చిగా కామెంట్స్ చేయటం. అదొకటి. వాళ్ళ అమ్మ నాన్న ఏమో నువ్వు పిల్లలు కావాలి, అమ్మాయిని కోడలకు, ఇలాంటి ఫోర్స్ చేయటం వల్ల వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే దీనిపై మీ అభిప్రాయం? అది చాలా తప్పు కదండి. ఒక మాట ఇప్పుడు ఎవరన్నారో వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడు, ఇదిరా పరిస్థితి. ఏదైనా సరే కూర్చొని మాట్లాడితేనే పరిష్కారం దొరుకుతుంది. వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి నువ్వు దాన్ని హార్ట్లోకి తీసేసుకొని
వదిలేసి వెళ్ళిపోవడం అనేది ఒక పర్సన్కి నువ్వు అన్యాయం చేసినట్టే లెక్క అవుతుంది. ఇట్స్ ట్రూ. అవును. సో అలా చేయకూడదండి, ఆలోచించాలి, అనలైజ్ చేయాలి, ఎందుకు ఇలా అన్నాడు, వాడి మైండ్ వేరేలా అర్థం చేసుకుంటుందేమో, వాడిని పిలుద్దాం, కూర్చోపెట్టి మాట్లాడదాం, ఇది కాదురా ఇదిరా అని చెప్పి వాడు అర్థం చేసుకుంటాడు. ఒకసారి చెప్పు, అర్థం చేసుకోడేమో, రెండోసారి చెప్పు, మూడోసారి చెప్పు, వాడికి అర్థమయ్యేలా 10 సార్లు చెప్పు, నో ప్రాబ్లం. ఏమో ఒకసారికి అర్థం చేసుకోకపోవచ్చు, థర్డ్ టైం అయితే ఖచ్చితంగా అర్థం చేసుకొని అవును కరెక్టే నువ్వు చెప్పేది ఖచ్చితంగా చెప్తాడు వాడు. అది సో ఇంకో విషయం ఏంటంటే నువ్వు ఇప్పుడు ఒక ట్రాన్స్ని చేసుకుంటే నువ్వు కూడా ట్రాన్స్ అని నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి. నాకు ఎదురుగా ఇన్ ద సెన్స్ ఒక ఫ్రెండ్ ద్వారా ఇట్లా అంటున్నారు అన్నా నిన్ను అది అని చెప్తే అనుకోనిరా అలా అయిపోతారు. ఒక అమ్మాయిని చేసుకుంటే అమ్మాయి అయిపోతుందా, ఒక ట్రాన్స్ చేసుకుంటే ట్రాన్స్ అయిపోతారా? అది అబ్సల్యూట్లీ అది రాంగ్ స్టేట్మెంట్. అట్లా ఎప్పుడు కాదు. ఒక అబ్బాయి వచ్చాడంటే ఒక అమ్మాయిగా భావిస్తేనే ఒక అబ్బాయి వస్తాడు. అది సో అమ్మాయిని మనం ఎలా ట్రీట్ చేస్తామో, ఎంత సున్నితంగా ట్రీట్ చేస్తామో, ఎంత ప్రేమగా ట్రీట్ చేస్తామో వాళ్ళని కూడా అదే సున్నితత్వంతో అదే ప్రేమతో ట్రీట్ చేయాలి ఎప్పుడు. కానీ భార్య అంతే, అది ట్రాన్సా అది అమ్మాయా, ఒక స్టేజ్లో మనం భార్య ఎందుకు నిలబెడతాం? మనం భార్యగా చూసుకున్నాం అనుకున్నాం, ఇంకా లైఫ్ లాంగ్ ఉండాలి కాబట్టి ఒక భార్యకి ఎంత విలువ ఇవ్వాలో అంతే విలువ తనకు కూడా ఇవ్వాలి. ఒక ఆడపిల్ల భార్య అయితే నువ్వు విలువ ఇవ్వాలి, ఎందుకంటే ఆడది రెస్పెక్ట్ సొసైటీలో. ఆడదంటే ఏదైనా యాక్షన్ టక్మని తీసుకుంటారు వాళ్ళు ఎవరైనా కానీ. సో ఆడదానికి ఇచ్చే విలువ వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? ఎందులో తక్కువ? ప్రేమించడంలో వాళ్ళకంటే 2-3 మెట్లు పైనే ఉంటారు వీళ్ళు. ప్రేమ చూపించడంలో 2-3 మెట్లు ఆడోళ్ళ కంటే వీళ్ళు పైనే ఉంటారు. మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి. దీన్ని కాదు, శరీరాన్ని గట్రా కాదు, మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అది నేను ఇచ్చే ఇట్స్ సూపర్ ఆన్సర్ అండి. ఎందుకంటే ప్రేమ అనేది నాకు తెలిసి మనసుకే సంబంధించింది, శరీరానికి సంబంధించిందే కాదు. సో ప్రేమకి మారు పేరే మీ ఇద్దరు అని చెప్తున్నారు. మీ దృష్టిలో ప్రేమకు నిర్వచనం మీరు ఎలా డిఫైన్ చేస్తారు? అంటే ఏంటంటే ఒకరి కోసం ఒకరు ఉండడం అండి. ఒకరి కోసం ఒకరు ఉండటం, షేరింగ్ లైఫ్. ఒకరు మన బాధలు షేర్ చేసుకోవాలి, ఒకరు తోడు ఉండాలండి. ఇట్స్ లైక్ ఎ సపోర్ట్, ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్. లైఫ్ అంటే ఇద్దరు కలిస్తేనే అది జీవితం. ఒంటరిగా ఉండేది ఎప్పుడు జీవితం కాదు. భార్య భర్తలు అంటే ఎప్పటికీ చచ్చేదాకా ఇద్దరు కలిసే ఉండాలి. నేనేది అది నా డెఫినేషన్. ఇట్స్ ట్రూ. ఆల్రెడీ మీ డెప్రెషన్ మీరు నెరవేర్చారు. అది ఎప్పటికీ మేము కలిసే ఉంటాము. మోర్ ఓవర్ సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ఉంటాయి కదండి గలీజ్గా, వాళ్ళకి ఏంటంటే నేను కామెంట్స్ రిప్లై ఇవ్వను ఎవరికి, జస్ట్ చూస్తాను, అట్లా వదిలేస్తాను, అవాయిడ్ చేసేస్తా. నేను ఇచ్చి రిప్లై ఏంటంటే వి ఆన్సర్ విత్ అవర్ సక్సెస్. మా సక్సెస్తోనే మేము ఆన్సర్ ఇస్తాం. స్టార్టింగ్లో 90% బ్యాడ్ కామెంట్స్ వచ్చేవి. వెన్ వీఆర్ లైక్ ఇంప్రూవ్ అవుతున్న కొద్ది వాళ్ళు కామెంట్స్ 90, 80, 70, 60%, 50%. ఇప్పుడు 10కి ఇంకా 5%, 3%. ఇంకా మేము ఇంకా ఫ్యూచర్లో ఇంప్రూవ్ అయినాక అది 0 అయిపోతుంది. ఇట్స్ ట్రూ. సక్సెస్ తోనే మనం దాన్ని తిప్పికొట్టాలి. అంకిత, నీ దృష్టిలో ప్రేమ అంటే, ప్రేమని ఎలా డిఫైన్ చేస్తాం? ప్రేమ అనేది ఇప్పుడు ఎలా అంటే రెండు సోల్స్ మధ్య ఒక హార్ట్ ఉంటే అది ప్రేమ అంటారు. దానికి నిర్వచనం ఇద్దరు అర్థం చేసుకుని ఒకరికొకరు మేము కలిసి ఉండాలి, మేమిద్దరము అంటే తిను వేరే మైండ్ సెట్ ఉంటుంది, ఇక్కడ వేరే మైండ్ సెట్ ఉంటుంది. కానీ లవ్లోకి వచ్చేసరికి అడ్జస్ట్మెంట్స్ లేని టైంలోనే విడిపోతారు. సో నేనేమంటానంటే ఈయన ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు తగ్గడము, ఆయన కొంచెం హైపర్లో ఉంటే నేను తగ్గడము, ఇట్లా అడ్జస్ట్ అయితేనే మనకి ఎలాంటి పర్సన్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసి అలాంటి పర్సన్ మనకు వస్తే అప్పుడు మనం యాక్సెప్ట్ చేసుకుని ఇద్దరు కలిసి ఉంటే దాన్ని ప్రేమ అంటారు. ఎందుకంటే జెన్యూన్ లవ్ ఎప్పటికీ విడిపోదు. సో ఆర్టిఫిషియల్ లవ్ అంటే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా, ఎవరికైనా తెలిసిపోతుంది. ప్రేమ అనే దానికి అసలు నా దృష్టిలో అయితే మాత్రము రియల్ ఒక సోల్, అంటే మన సోల్లో ఇంకొక పర్సన్ని అడ్జస్ట్ చేయడం. అలా అడ్జస్టబుల్ పర్సన్ ఎవరైతే ఉంటారో డెఫినెట్లీ అప్పుడు ఆ లైఫ్కి ఒక అందం వస్తుంది. అలాంటి వాళ్ళు దొరికితేనే చేసుకోండి. ఎందుకంటే ఇది మోరెవర్ మన కమ్యూనిటీ అనే కాదు, చాలామంది ఇప్పుడు అమ్మాయి అబ్బాయి కూడా లవ్ చేసుకుంటారు, ఒక 1 year తర్వాత బ్రేకప్ చెప్పుకునే వాళ్ళు ఉంటారు, 2 years పెళ్ళై కూడా డివోర్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రేమ అనేది ఏదో ఉందంటే ఉంది, అప్పటి వరకు ఇష్టపడతారు, ఒకేసారి మ్యారేజ్ అయిన తర్వాత అడ్జస్ట్ కాలేక 6 monthsకి విడిపోతూ ఉంటారు. అట్లా విడిపోయిన వాళ్ళు ఉంటారు. బట్ ప్రేమ అనేది ఫస్ట్ ఒక అడ్జస్ట్ అయినప్పుడే ఆ ప్రేమకి అర్థం.
లేదా అసలు వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవ్వద్దు, మన లైఫ్ స్పాయిల్ అవ్వద్దు. ఇట్స్ ట్రూ. డెఫినెట్లీ నేనైతే మాత్రం ఆ విషయంలో మా వారిని చాలా అంటే చాలా అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఆయన ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఇట్స్ ట్రూ. ఎంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ప్రేమ కానీ ఒక రిలేషన్ కానీ బాండింగ్ మీరు ఇలాగే లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మీ ఇంట్లో ఇద్దరిలో కోఆర్డినేషన్లో ఉన్నప్పుడు ఎవరు ఎక్కువ సపోర్టింగ్ అంటే హెల్పింగ్, కేరింగ్, ఇంట్లో పనుల్లో కానీ బయట పనుల్లో కానీ? ఈజ్ ఓన్లీ అలా అంటది కానీ నిజం చెప్తాను నేను, అసలు చాలా అంటే చాలా, నాన్న తిన్నావా, నాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే వెళ్దాం పదా, నేను అసలు నేను జీరో ఆయన ముందు. నేనే చెప్తున్నా కదా, ఆయన ముందు నేను జీరో. నాకు మార్నింగ్ లేగానే నేను ఆయనకి చేయాల్సింది చేసినా కూడా ఆయన ఉండొచ్చు, ఓకే పడుకుని ఉండొచ్చు, కానీ నాకన్నా ముందు ఆయన లేచి నాకు బ్లాక్ కాఫీ పెట్టి, తిన్నావా, ఆఫీస్కి వెళ్ళాక కూడా తిన్నావా, అది అక్కడ ఉంది తిన్నావా, ఇది ఇక్కడ ఉంది తిన్నావా. నేను ఆఫీస్లో ఒక్కొక్క టైంలో నేను ఫుడ్ చేయలేక పడుకుండిపోతే ఆఫీస్లో తినేస్తారు లంచ్ టైంలో ఆయన. అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చేసరికి నువ్వు తిన్నావా ఉన్నావా అని ఒక మనిషి దొరికితే చాలా సంతోషం అనిపిస్తుంది. నా దృష్టిలో అందంగా ఉండడం గొప్పతనం కాదు, మంచి హార్ట్ ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళని నేను ఫీల్ అవుతూ ఉంటాను. సో మా వారికి రెండు ఉన్నాయి కాబట్టి ఇంకా హ్యాపీ. మీ ఇద్దరు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇంట్లో యూట్యూబ్లో వీడియోస్ కానీ, కుకింగ్ వీడియోస్ కానీ, ఫన్నీ వీడియోస్ చాలా చూస్తాను, అవి చేస్తూ ఉంటారు. యాక్టింగ్ ప్లస్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు కదా. సో మీరేమన్నా మూవీస్లో కానీ లేకపోతే యాక్టింగ్ స్కిల్, వెబ్ సిరీస్ ఇలాంటి వాటిలో ఏమన్నా ట్రై చేస్తున్నారా? అవకాశం వస్తే చేస్తారా? అంటే ఏది ఇప్పటి వరకు ట్రై చేయలేదు, బట్ వెబ్ సిరీస్ అంటే ఫోక్ సాంగ్స్ గురించి అడిగారు నన్ను. ఓకే, అడిగారు, బట్ ఏంటంటే నేనే కొంచెం దూరంగా ఉన్నాను. వెబ్ సిరీస్ అంటే ఒక కమ్యూనిటీ గురించి ఏదైనా వస్తే డెఫినెట్లీ చేస్తాను, యాక్టివ్గా ఉంటాను. ఎందుకంటే మనకి ఈ రైట్స్ ఉన్నాయి, మనం సోషల్ మీడియాలో కానీ ప్రతి దాంట్లో మనం యాక్టివ్గా ఉండి కమ్యూనిటీలో మనకంటూ మనం బిల్డ్ చేసుకుంటే, ఓకే పలానా అంకిత రజిలా చేశారు, మనం కూడా ఇలా ఉండాలి. మార్పు అనేది ఎక్కడో స్టార్ట్ అవ్వదు, మన నుంచి స్టార్ట్ అవ్వాలి. సో మనకి రెస్పెక్టబుల్ లైఫ్ కావాలి, అట్లా అనేది నాకుంది. ఎప్పుడు నేను స్పోర్టివ్ గా తీసుకుంటాను, డెఫినెట్లీ ఏ ఛాన్స్ వచ్చినా చేస్తాను. ఈవెన్ మీ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇంకా ఫర్దర్ గా ఏమన్నా షార్ట్ ఫిలిమ్స్ లైక్ వెబ్ సిరీస్ లో మీ కపుల్స్ లవ్ స్టోరీస్ అలాంటివి ఏమైనా ప్రెజెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాను. ఓకే, చెయ్యాలండి. మా లవ్ స్టోరీ గురించి కూడా టైం దొరకట్లేదు, బట్ చేస్తాం. కొంచెం టెన్షన్స్ వెళ్ళిపోతే న్యూగా జాయిన్ అయ్యారు వేరే దాంట్లో, సో కొద్దిగా బిజీ ఉన్నారు అనమాట. అందుకనే నేను కూడా ఈ మధ్య యూట్యూబ్ లో ఎప్పుడూ ఒక థీమ్ తో చేస్తాం అనమాట. ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం, కామెడీగా చేద్దాము, లేదా ప్రాంక్ చేసుకుందాం అని నేను అనుకుని చేసేదాన్ని. బట్ ఈయనకి టైం సెట్ అవ్వట్లేదు, సో అందుకని చెప్పి నేనే రన్ చేస్తున్నాను అనమాట. 2 daysకి ఒకసారి ఏదో ఒక వీడియో మంచిగా చేయడము, అట్లా చేస్తూ కామెడీ ఎక్కువ నేనే చేస్తాను. ఈ మధ్య ఈయన యాక్టివ్ అయ్యారనమాట నా వల్ల. అసలు ఒకప్పుడు ఫోటో అంటే అసలు రారు, స్టార్టింగ్ అది కూడా నేను భయపడ్డాను అనమాట. ఏంటి ఫోటో దిగమంటే వెళ్ళిపోతున్నాడు, ఉంటాడా కానీ నాకేంటంటే ఫోటో ఎందుకు దిగిన అన్నాడు తర్వాత అర్థమైంది, సిగ్గు. దాని అలాగా ఫోటోకి అసలు స్టిల్ ఇవ్వని పర్సన్ ఈ రోజు మీడియా ముందు మాట్లాడేస్తున్నారు, ఏదైనా ఒక వీడియో చేయమంటే చేసేస్తారు. You both became a celebrities, of course. మా అమ్మ కూడా అలానే అంటది, ఏందన్న ఫోటో దిగమంటే నువ్వు పెళ్లికి వస్తే వెళ్ళిపోయేవాడు పరిగెత్తుకుంటా, ఇప్పుడు ఆ వీడియోలు ఏంటి చాలా మారిపోయావు. అది చేయాలనుకుంటున్నాం, డిఫరెంట్ గా ట్రై చేద్దాము, ఒక ట్రాన్స్ కపుల్ లాగా. అవునవును, అఫ్ కోర్స్ కపుల్ అంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో ఛానల్స్ లో చాలా రియాలిటీ షో లైక్ బిగ్ బాస్ ఉంది. అందులో ఇప్పుడు సిస్ జెండర్ పర్సన్ కపుల్స్ తీసుకెళ్ళటం, జంటలు తీసుకెళ్ళటం జరుగుతుంది. అలా బిగ్ బాస్ లో షై అంటున్నారు కదా రాజు గారికి, ఒకవేళ ఆపర్చునిటీ వస్తే ఇద్దరు వెళ్తారా మీరు? డెఫినెట్లీ వెళ్తాము. ఎందుకు అంటే ఒక కమ్యూనిటీలో మేము అనగారిపోయినట్టుగా అయిపోయింది, ఒక చిగురించిన ఆశలాగా. డెఫినెట్లీ ఇప్పుడు పలానా అంకిత రాజు లాగా మనం ఉండాలని చాలా మంది ఉన్నారు. సో బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్, పబ్లిక్ లోకి రీచ్ అయ్యేది. ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా మాకు ఒక రెస్పెక్ట్ వస్తుంది. ఒక ట్రాన్స్ ఇలా పెళ్లి చేసుకుంది ఒక అతన్ని, ఈ రోజు మీడియా ముందుకు వచ్చింది, రేపు బిగ్ బాస్ కూడా వస్తే డెఫినెట్లీ ఛాన్స్ వస్తే చేస్తా. మనల్ని మనం ప్రెజెంట్ చేసుకోవడము. అంటే చాలా మంది ఏమనుకుంటారు, వీళ్ళు ఇక్కడ ఇలా నటిస్తారు, ఆ తర్వాత లోపల ఒకలా ఉంటారని కాదు. మనం మనలాగా ఉంటూ
మేము కూడా అక్కడ ఉన్న అబ్బాయిల అమ్మాయిలతో హ్యాపీగా ఫ్రెండ్లీ నేచర్తో కలిసి ఉండి మాట్లాడి మన భావాలను వ్యక్తపరిస్తే 10 మందికి తెలుస్తుంది. ఓకే, వీళ్ళు కూడా ఇలా స్ట్రగుల్ అయ్యారు, కమ్యూనిటీలో వీళ్ళకి ఇలా ఉంటారు, సో వీళ్ళు మనతో బాగుంటే వీళ్ళు కూడా బాగుంటారు, చెయ్యి కలిస్తేనే చప్పట్లు అన్నట్టు తెలియాలి వాళ్ళకి. కమ్యూనిటీ వాళ్ళు కూడా మా ఇంట్లో ఒక సోదరి మనులు లాంటి వాళ్ళు అనేది వాళ్ళకి అర్థం కావాలి. ఇట్స్ ట్రూ. ఈ జెండర్ కూడా ఉంది అని ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకు కూడా తెలియాలి. ఇంకా అంకిత, మనకి ట్రాన్స్ కమ్యూనిటీలో మోస్ట్ ఆఫ్ ది సర్జరీస్ వల్ల, ఒంటరితనం వల్ల, డిప్రెషన్ వల్ల, సొసైటీలో ఎదురయ్యేటువంటి డిస్క్రిమినేషన్ వల్ల ఎప్పుడు కోపం, మీరు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పారు కోప్పడేదాన్ని మా ఆయన తగ్గిస్తూ ఉంటారు. మనం మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీలో ఎక్కువ మంది కోపము, బాధని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు, అరవటం, ఎక్కువ కోపం. సో బిఫోర్ నువ్వు రాజుగారు మీ లైఫ్లోకి రాకముందు ఎలా ఉండేదాన్ని, వచ్చిన తర్వాత దేర్ ఇస్ చేంజ్, చాలా చేంజ్ ఉందా, కొంచెం చేంజ్ ఉందా, ఏం చేంజెస్ వచ్చాయి? నా బట్టల కానించి, నా బిహేవియర్ కానించి మొత్తం చేంజ్ అయిపోయింది. 100% చేంజ్, 90% అని కూడా కాదు, 100% చేంజ్ అయింది. బిఫోర్ మ్యారేజ్ మనకు నచ్చినట్టు బట్టలు వేసుకుంటాము, ఎవరో ఏంటంటే సింగిల్ లైఫ్ కాబట్టి మనం ఎవరు ఏమనరు, అది మన ఇష్టం. సో ఆ తర్వాత నా బట్టలు మార్చేసుకున్నాను, చుడీదార్స్ కానించి, సారీస్ కానించి, బ్లౌజులు కానించి, సో ప్రతిదీ డీప్ నెక్స్ అవన్నీ తగ్గించుకుంటూ ఒక హోమ్లీ లేడీ లాగా హ్యాపీగా నా లైఫ్ అది నేను కూడా ఇష్టపడి పెళ్ళయ్యేసరికి నాకు ఇష్టం కలిగింది నేను ఇలా ఉండాలి అని. సో నా వస్త్రధారణ మారిపోయింది, నా వే ఆఫ్ టాక్ మారిపోయింది. అంతకుముందు నేను బిఫోర్ ఏంటంటే ఎవరైనా అబ్బాయిలు ఏమన్నా అన్నారు అనుకో, కొట్టేయడము, అంటే వాళ్ళు అనే మాట తెలియదు ఎవరికి, అక్కడ ఏమన్నారో తెలియదు, మనం అన్న మాటే తెలుస్తుంది. ఆ టైంలో వాడు వేరే రకంగా అన్నాడని తెలియదు ఎవరికి. సో ఇప్పుడు అలా కాదు, ఏదైనా ఒక చిన్న కామెంట్ విన్నా కూడా అసలు పట్టించుకోను, నవ్వుకుంటూ వెళ్ళిపోతాను. అసలు ఎవరు నేనేం పట్టించుకోను, నా బిహేవియర్ అంతా మారిపోయింది, రూడ్నెస్ పోయింది. ఎక్కడైనా కనపడితే సాఫ్ట్గా మాట్లాడితే సాఫ్ట్గా బాగున్నారా, కొంచెం ఏదైనా వేరేగా మాట్లాడినా కూడా అసలు నన్ను కాదన్నట్టు వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. ఎందుకంటే మురిగే కుక్క కరవదు. అవును. సో అట్లాంటి వాళ్ళ కోసం మనం మన టైం వేస్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఎంత చేసినా పలానా అంకిత రాజు రోడ్డు మీద బీభత్సం అని రాస్తారు కొంతమంది, ఏమొచ్చింది, నా వల్ల నా కమ్యూనిటీకి ఒక చెడ్డ పేరు రాకూడదు. సో అందుకనే నేను అలాంటి వాళ్ళ గురించి అసలు పట్టించుకోను. నాకే శత్రువు అన్నట్టు కమ్యూనిటీలో కూడా మాకే శత్రువులు కూడా ఉంటారు. సో ఇది కూడా ఉంది. ఇట్స్ ట్రూ. ఒకరు ఎదుగుతున్నప్పుడు ఫేస్ చేస్తావా కమ్యూనిటీలో? చేశాను. ఎలాంటి అంటే మా ముందు ఒకలా ఉంటారు, మా తర్వాత దీనికి ఎందుకు ఇంత మంచి హస్బెండ్, విడిపోతే బాగుండు, పొల్లలేయడము, విడిపోతే అయ్యో. నేను మన గురించి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మన వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నా తోటితో పాటు ఉండే వాళ్ళు కూడా కొంతమంది యూట్యూబ్ చేస్తున్నారు, ఈ మధ్య చాలా మంది చేస్తున్నారు, చాలా మంది. సో ఈ మధ్య కాలంలోనే వచ్చింది, తినకెందుకు 200K 300K సబ్స్క్రైబర్స్, ఆ ఫేకా, అసలు ఎలా వచ్చింది, ఇవన్నీ చాలా డిస్క్రిమినేషన్ గా మాట్లాడడము. నేను ఒకటే చెప్తాను, కమ్యూనిటీయే ఒక ఫౌండేషన్ లాంటిది. సో మన గురించి మనం ఎప్పుడు హ్యాపీగా ఎదుటి ట్రాన్స్జెండర్ ఎదిగితే సపోర్ట్ చేయాలి, అంతేగాని ఆ ట్రాన్స్జెండర్ తొక్కేస్తే నీ మనోభావాలు నువ్వే తొక్కేసినట్టు. ఒక ట్రాన్స్జెండర్ ఎదిగితే తనకి మొక్కై తను ఎదిగి వృక్షాన్ని ఇస్తుంది, దాని నుంచి పళ్ళు వస్తాయి. సో అట్లానే మన కమ్యూనిటీలో ఇప్పుడు మీరున్నారు, మీ యాంకర్ కింద ఎదుగుతున్నారు, అట్లా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్లీ అందరూ వస్తారు, యూట్యూబే కానీ ఏదైనా కానీ. సో కమ్యూనిటీలో కూడా ఉన్నాయి, నేను కూడా ఫేస్ చేస్తాను. ఆఫ్ కోర్స్ నువ్వు చెప్పింది 100% రియాలిటీ. నేను ఒక క్లారిఫికేషన్ మనం ఇద్దాం. ఇప్పుడు జనాలు అంటారు ట్రాన్స్ వాళ్ళ అబ్బాయిలు ఇట్లా మారుతారు, వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఏం సుఖం ఇట్లా అనుకుంటారు. యు ఆర్ ద ఎగ్జాంపుల్. బిఫోర్ మ్యారేజ్, బిఫోర్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు కోపము, బాధ, ఒంటరితనము, స్ట్రెస్. ఆఫ్టర్ మ్యారేజ్ చూడు నువ్వు ఎంత పీస్ఫుల్ గా, ప్రశాంతంగా, బ్యూటిఫుల్ గా లైఫ్ అనేది. ఎందుకంటే ఇక్కడ పాయింట్ వచ్చేసి జెండర్ తో సంబంధం లేదు, ఒంటరితనం ప్రాబ్లం. ఒంటరితనం వల్ల బాధ, డిప్రెషన్, ఆ పీస్ లేక ఏదో చేస్తాం. అదే ఒక మనిషికి, ఒక హ్యూమన్ బీయింగ్ ఇంకొక హ్యూమన్ బీయింగ్ తోడుంటే అది హ్యాపీనెస్ వస్తుంది, స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. ఈ సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఒక హగ్ మనలో ఉన్నటువంటి డిప్రెషన్ ని, స్ట్రెస్ ని మొత్తం తీసేస్తుందంట, లైక్ ఇలా ఉంటుంది. కానీ సొసైటీలో మాత్రం మీకెందుకు పెళ్లి, మీకెందుకు తోడు అంటారు. అంటే మేము బాధతో, ఒంటరితనంతో, స్ట్రెస్ తో ఎప్పుడు మనం అలా ఉండాల్సిందేనా? సో కాబట్టి ఇలాంటి ఆలోచించి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చే వాళ్ళకి ఫైనల్ గా మీ ఇద్దరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు మనకి తోడు అవసరం, ఎందుకు మీరు కూడా చెప్పండి, ఎందుకు ట్రాన్స్ అనే వాళ్ళకి తోడు అవసరం, సొసైటీ ఏ విధంగా వాళ్ళ ఆలోచనలు మార్చుకోవాలి?
అనేది ఫైనల్ కన్క్లూజన్ ఇచ్చేస్తే యాక్చువల్లీ ట్రాన్స్ ఇలా బిహేవ్ చేయడానికి మామూలుగా హార్ష్ బిహేవ్ చేసిన దానికి కారణం సొసైటీ అనండి. యా మీరు సొసైటీ ఏంటంటే మనం మంచి ఇస్తే మంచి ఖచ్చితంగా వస్తుంది. ఎస్ సో సొసైటీ ఏంటంటే వీళ్ళని ఇట్లా చూడడం, ఎస్ ఇట్లా ఏదో చాలా వీళ్ళు చాలా డౌన్ టు ఇది అని చెప్పేసి అట్లా చూడడం అదని చాలా తప్పు. అవును మీరు మంచి పలకరించండి, ఎందుకు వాళ్ళు మంచి పలకరించరు? మీ 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 ట్రీట్మెంట్ ఇట్లా ఉంది, మీరు ఇట్లా ట్రీట్ చేస్తున్నారు కాబట్టే కదా మేము అవును వాళ్ళు రైజ్ అవుతారు. సరి సమానంగా మీ ఇంట్లో అక్క చెల్లిలా చూడండి. ఎందుకు వాళ్ళు వయసులో పెద్దది అనుకోండి, అక్కని పిలవండి. నీకు తమ్ముడని ఖచ్చితంగా ఆవిడ పిలుస్తుంది. ఏరా గీరా అని ఎందుకంటది? ఇట్స్ ట్రూ. కాబట్టి సొసైటీ వల్లనే వాళ్ళు ఇట్లా మారారు. కారణం సొసైటీదే తప్పు. ఒంటరితనం అనేది ఖచ్చితంగా మనకి ఒక స్ట్రెస్ లెవెల్స్, మీరు అన్నారు ఒక సైంటిఫిక్ రీజన్ హగ్ ఇస్తే డెఫినెట్లీ మనం ఎలా ఉన్నామో ఆపోజిట్ పర్సన్ మన మిర్రర్లో అలాగే కనపడతాం. సొసైటీ మనకి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి అదే సొసైటీ మీద మనకు కోపం వస్తుంది. అవును అదే కనుక థర్డ్ జెండర్ అనే ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళకి హక్కులు ఉన్నాయి. ఈ రోజుల్లో వీళ్ళు మనుషులే, వీళ్ళకి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు ఒక అబ్బాయికి చీర కడితే కట్టించుకుంటాడా? కట్టించుకోడు. కావాలని ఎవరు మారరు. మారరు. ఎందుకంటే ఇన్ని మాటలు అన్నా కూడా మనము అలా తుడుచుకుని వెళ్తున్నామంటే అది మనకి ఇష్టం. అవును. దేవుడు చేసిన సృష్టి ఇది, దీన్ని ఎవరు ఆపలేరు. ఎందుకు అదే అలా చేంజెస్ రావడానికి మనకి ఒక తోడు కావాలి అని మనకి ఉంటది. అలాంటి తోడు లేక ఇలాంటి మాటలు అయినప్పుడు అగ్రెసివ్ అనేది అవుతూ ఉంటాము. అది కనపడదు. ఇప్పుడు ఒక షో కావాలి, దాని వెనకాల ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్షన్స్ కానీ త్రూ టీం మొత్తం కావాలి. అలా ముందు కనపడే వాళ్ళే ఉంటారు. యాజ్ ఎట్ మనం కూడా అంతే. ఈ ట్రాన్స్జెండర్ కనపడుతుంది కానీ వెనకాల సొసైటీలో ఉన్న జనాలు కనపడరు. వాళ్ళు ఎన్నో మాటలు అంటారు. మీరు ఎందుకు సర్జరీలు చేసుకుంటున్నారంటే మాకు ఉన్న ఫీలింగ్స్ అలాంటివి. మేమేమి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని 4 రోజులు ఉంచుకుని లేకపోతే తిరిగి వదిలేసి ప్రెగ్నెన్సీలు చేసి పిల్లల్ని కనేసి వదిలేసి అలాంటి జీవితాలు మావి కాదు. మేము ఒక ఆడదానిలా బ్రతకాలనుకుంటున్నాం, మేము ఆడదానిలోనే బ్రతుకుతాం. మీరు ఎన్నన్నా అనుకోండి అని ముందుకు వెళ్ళిపోతూ ఫ్యామిలీ సపోర్టు, ఇలాంటి ఫ్రెండ్స్ సపోర్టు, ఒక హస్బెండే ఉండాలని కాదు, ఒక ఫ్రెండ్ సపోర్ట్ ఉండొచ్చు, ఒక సిస్టర్ సపోర్ట్ ఉండొచ్చు, ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఉండొచ్చు, సొసైటీలో ఒక వెల్ విషర్ కూడా ఉండొచ్చు. అలాంటి సపోర్ట్ ఉన్నా కూడా మాకు చాలు. ఒక తోడు కోసమే మేము మారలేదు. మాకు తెలుసు మేము మారినప్పుడు మా జీవితం ఇంతే అని. ఆ జీవితాన్ని అగత్పాతాలానికి తొక్కేసి దాన్ని లోపలికంట ఇంకా తొక్కేస్తే మేము చచ్చిపోవాల్సిందే. సో సొసైటీ ఎంకరేజ్ చేయండి. మేము ఉన్నామని మమ్మల్ని ఒక అక్కలాగా, చెల్లిలాగా, ఒక తల్లిలాగా మీరు ఆదరిస్తే డెఫినెట్లీ మమ్మల్ని ఒక వేశ్య, ఒక బొమ్మ వాడుకుని వదిలేయడం గురించి వదిలేసి మీ అక్కకి ఎలా జరిగితే ఎలా ఉంటుంది, మీ చెల్లికి ఎలా జరిగితే ఎలా ఉంటుంది అని సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ మేము తోడు కూడా అవసరంలా, ఈ ఫీలింగ్తోనే హ్యాపీగా బ్రతికేస్తాం మేము. నాకు తెలిసినంత వరకు సొసైటీ అనేది చాలా చేంజ్ అయ్యి మమ్మల్ని మీలో కలుపుకోండి. మేము కూడా జనశ్రవంతిలో కలిసిపోతాం. మాకు ఇంకా ఉద్యోగ అవకాశాలు, జాబ్స్, మా తోడు ఏదో ఒకటి వస్తుంది. బెగ్గింగే మేము ఎందుకు ఎంచుకుంటాం? మాకేం అవసరం? మీ దగ్గర అడుక్కోవాల్సిన అవసరం మాకు ఎందుకు వస్తుంది? ఇప్పుడు నాకు ఒక సపోర్ట్ వచ్చి మా ఆయన ఒక యూట్యూబర్గా నన్ను నిలబెట్టారు. అలాగే ఒక ఫ్యామిలీలో చిన్నప్పుడే ఇలా మారుతారు, ఇలా ఉన్నారు అని అనుకున్నప్పుడు వాళ్ళు ఒక జెండర్లో థర్డ్ జెండర్ అని రాయండి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఎంఎన్సీలో మంచి మంచి జాబ్లు వస్తాయి. ఎందుకు రావు? ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత సొసైటీ, తర్వాత మన బిల్డప్, మనం ఎలా ఉండాలి అనేది మన గ్రోత్. ఐ హోప్ రానున్న రోజుల్లో మనకి కూడా మార్పు వస్తుంది. అందరం ఈక్వాలిటీతో బ్రతుకుదామని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. మీ ఇద్దరు లుకింగ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. సో మీరు ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని, ఇప్పుడు భార్యాభర్తలు అయ్యారు, తల్లిదండ్రులు కూడా కాబోతున్నారు. సో మీ జీవితం ఇంకా సుఖ సంతోషాలతో హ్యాపీగా ముందుకెళ్ళాలని మా ఛానల్ త్రూ, మా ప్రేక్షకుల త్రూ మేము కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీకి నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే పాపం చాలా 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 పేషెంట్తో మమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేయడము, మా వల్ల 10 మందికి మీరు ఒక మంచి మెసేజ్ని ఇవ్వడము నాకు చాలా హ్యాపీ అయ్యింది. ఇక్కడ వరకు రావడము హిట్ టీవీకి ధన్యవాదాలు, ఎంటైర్ త్రూ టీమ్కి నా ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే నా ప్రేక్షకులకి, నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే యాజ్ ఎ యూట్యూబర్గా, నేను ఎక్కడికైనా వెళ్తే ఒక యూట్యూబర్గా చెప్పుకుంటున్నాను అంటే నా సబ్స్క్రైబర్స్ వాళ్ళు బాగుండాలి, వాళ్ళలో మేము కూడా ఉండాలి, అంకితరాజ్ అని మనస్ఫూర్తి కోరుకుంటూ హిట్ టీవీకి థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. చూసారు కదండి, ఈరోజు మన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ప్రోగ్రాంలో అంకిత రాజుల బ్యూటిఫుల్ లవ్ జర్నీని. సో చాలామందికి సొసైటీకి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. ఒక ప్రేమకి ప్రతిరూపంగా, ప్రేమకు మారుపేరుగా వాళ్ళు ఉన్నారనమాట. సో చూడండి, మీ కామెంట్స్, బ్యూటిఫుల్ కామెంట్స్ని కూడా మాకు తెలియచేయండి. సో స్టే ట్యూన్. మరొక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ప్రోగ్రాంలో మరొక గెస్ట్తో మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్.